మాకు ఎల్లవ తల్లి ఎప్పుడు కూర్చున్నదో ఎల్లవ తల్లి కూర్చోని గాని ఆ యొక్క నాయన ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఓ తల్లి మా ఇంటికి ఎందుకు వచ్చినము ఓ తల్లి ఎల్లవ్వా నీకు చాక్లెట్ కావన్నా నీ కొడుకులకు బిస్కెట్ కావన్నా ఆ ఉప్పు కావన్నా పప్పు కావన్నా ఏం కావాలి ఆ కోటల్ల బాసే గిట్ల ఉంటది మనం ఏది ఉన్నా కానీ ఇంకేం కావాలంటారు ఆ ఒక్క అట్లు సూద ఎల్లవ తల్లిని అదే విధంగా అంటున్నారు అనవరకు భగవంతా నాడు దినము లోపల కోట్లు ఏమంటున్నారు ఏం కావాలన్నప్పుడు ఓ తల్లి కోటల్ల తల్లి ఓ తల్లి ఒక్క ఓ చెల్లె నేను చెప్తాను నేను మంచిగా నేను చెప్పినప్పుడు తల్లి చెల్లె అక్కడ కూర్చో అగో ఆనాడు దినములో రేణుక పరంజ్యోతి అగో ఏమంటున్నది ఓ తల్లి నేను సిగలెట్టకు రాలేదు సాకిలెట్టకు రాలేదు బిస్కెట్కు రాలేదు ఉప్పు రాలేదు పప్పు రాలేదు నా కొడుకు పెట్టే బాధలు భరించలేక నీ ఇంటికాడ దాక్కుందామని వచ్చిన అన్నది అగో కొడుకు రావుని పేరు చెప్పే వరకు భగవంతా అక్కడ కూర్చో నేను చెప్తా కదా ఆనాడు దినము లోపల కోటోళ్ళు ఏమంటున్నారు తల్లి నువ్వు ఎందుకు వచ్చినావు అంటే నా కొడుకు పెట్టే బాధలకు భరించలేక నీ ఇంటికి వచ్చినా అన్నారు అనవరకు భగవంత పరశురాముని పేరు చెప్పగానే కోటోళ్లకు దాటుకునే తల్లు అన్నది భగవంత నల్లని వాడు ఒళ్ళన్ని రోమాలు గలవాడు అద షేరు మెదడు గల్లవాడు వాడి మిసాలోడు కర్రోడు రాముడు అంటే చిన్నోడు గాడు వాడొచ్చిండనుకో నన్నెత్తేసినాక నా మొగన్ని ఎత్తేస్తాడు నా మొగన్ని ఎత్తేసినాక నా మొగని డబరెట్టెలు వలుగుతాయి నా ఖాళీలు వలుగుతాయి ఉన్న తోసులు ఉషే పోతాయి ఎల్లవరు మా ఇంటికాడ ఉంచుకునేందుకు ఖాళీలు వాళ్ళ కొట్టుకునేందుకు ఎల్లవ తల్లి నువ్వు పరాయివా అర్థం చేస్తున్న బాధ్యత కానీ మా ఇంటికాడ జాగెక్కడున్నది ఓదిక్కేమో అటువంటి బంక బెల్లం ఉంది ఓదిక్కేమో తరాజు ఉంది ఓదిక్కేమో చక్కెర ఉంది ఓదిక్కో కూరగాయల డైపర్ ఉన్నాయి మా ఇంటికాడ జాగలేదు ఎల్లమ్మ అని ఎల్ల కొడుతున్నారు గాకోటి వాళ్ళు ఎల్ల కొడుతుంటే భగవంత ఆయన కోమట్ల మీద పడి ఏడుతారు మా కోమట్లకు ఏం లాభం ఉన్నది కోమట్లమయ్యా మేము కోపము మాకు లేదు కోమట్లమయ్యా కోపము మాకు రాదు కోమట్లమయ్యా మేము 20 రూపాయలు పెట్టి అర్ధ కింటలు చక్కెర తెచ్చి 20 రూపాయలు పెట్టి అర్ధ కింటలు చక్కెర తెచ్చి అమ్మంగా 5,000 లాభం వచ్చే లాభం అంటారయ్యా ఉన్నది మాకు లాభం అంటారయ్యా 20 రూపాయలు పెట్టి అర్ధ కింటలు ఉప్పు తెచ్చి 20 రూపాయలు పెట్టి అర్ధ కింటలు ఉప్పు తెచ్చి అమ్మంగా 6,000 లాభం వచ్చే లాభం ఏమి లాభం ఉన్నది మాకు లాభం అంటారయ్యో తల్లి నువ్వు పరాయివా బాంచ నువ్వు కురిసి నిండా కూర్చున్నావు బాంచ నువ్వు పరాయివని నీ అర్థం చేస్తావా మా ఇంటికి జాగలేదు ఎల్లమ్మన్నప్పుడు ఎల్లవ తల్లి లేని ఇల్లు ఏసు తక్కువ అని కడపకి 5 బొట్లు పెట్టింది గోడకు 5 బొట్లు పెట్టి రానున్న కాలంలో ఎల్లమ్మని కొలుసుకోవాలని దివనార్తి పెట్టింది కాకోటి వారికి అటువంటి నాయన గౌడ వారు వచ్చి ఆనందంగా జోగడకపోతారు ఆడికి వనార్తి పెట్టింది రేణుక ఎల్లమ్మ ఆడికెళ్ళి భగవంతా బ్రాహ్మణుల ఇంటికి అయింది బ్రాహ్మణులు సుత మా ఇంటికి జాగలేదు ఎల్లమ్మ అన్నారు ఆడికెళ్ళి కౌసల ఇంటికి అయింది మా ఇంటికి జాగలేదు ఎల్లమ్మ అన్నారు ఆడికెళ్ళి శాలల ఇంటికి అయింది మా ఇంటికి జాగలేదు ఎల్లమ్మ అన్నారు ఆడికెళ్ళి కురువల్ల గొల్లల ఇంటికి అయింది మా ఇంటికి జాగలేదు ఎల్లమ్మ అన్నారు అందరూ ఎల్లమ్మ అంటే
మరి ఎల్లమ్మంట పేరు ఎట్లా వచ్చింది? అమ్మవారి పేరు రేణుక నక్షత్రంలో పుట్టింది రేణుక. మరి ఎల్లమ్మంట పేరు ఎప్పుడు వచ్చింది? ఉడుకు పెట్టే బాధలకు భరించలేక సబ్బండ వర్ణం ఇండల్ల పోతే మా ఇంటికి జాగలేదు ఎల్లమ్మ 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 అంటే ఆమె ఎల్లమ్మ అంటే ఎల్లమ్మంట పేరుకి అప్పుడు వచ్చింది. ఓ లోకులారా, అందుకే తల్లి పేరు రేణుక ఎల్లమ్మని పేరు వచ్చింది. ఎల్లమ్మ అన్నప్పుడు సబ్బండ వర్ణం ఇండల్ల కోత ఎవరింటికి ఏనా జాగియలేదు. జాగియపోతే తల్లికి నాయన అటువంటి చూసిన అడవి లోపల వస్తుంటే ఆ కన్న తల్లికి కల్ప వృక్షాలు కనబడుతున్నాయి, తాళ్ళు కనబడుతున్నాయి, ఈదులు కనబడుతున్నాయి, తాళ్ళు కనబడుతున్నాయి, ఈదులు కనబడుతున్నాయి. కల్ప వృక్షాలంటే తాళ్ళు కనబడుతున్నాయి, ఈదులు కనబడుతున్నాయి. మరి అటువంటి చూసిన లేవలుగా వచ్చును అని అరిచేతులు లోపల చూసే వరకు ఆదిగౌడు, అవరగౌడు, వేదగౌడు, ఇప్పరగౌడు, పున్నమా గౌడు ఐదుగురు తోడ పుట్టింది ఆడబిడ్డ చెల్లమ్మ. ఆ ఒక్క ఉండి ఎవరు లోపల పుట్టిండ్రు గౌండ్ల వాళ్ళు. ఆడదాన్ని పుట్టలేదు వంశమంతులు, ముగోని పుట్టలేదు మోక్షమంతులు. అందుకే అంటారు పుడితే గౌడై ఉట్టాలి, లేకపోతే రాజై ఉట్టాలి అని ఆనాడు చూసిన గౌండ్ల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి నేను పోతా, ఇదే నిజా రూపం మీద వేనన్నకో తల్లి వచ్చిందని కళ్ళు పోతారు. గౌండ్ల వాళ్ళ సత్యం నేను చూడాలి, వానికి పత్యం నేను పెట్టాలి అని ఆ రేణుక ఎల్లమ్మ రూపులు పడ మారింది. కుడికాలు కుష్టాది, ఎడవకాలు మండి, ఇప్పుడు రసపుండు, ముక్కుల గండ వాళ్ళ తల మీద తలమాల, ఏపు టీగలు 20 లక్షలు, బొంగు టీగలు 1 కోటి లక్షలు, రడగబ్బు పెడమురు తయారు చేసుకున్నది. గౌండ్లొల్లగా వనానికి ఎల్లవబోతుంటే గౌండ్లొల్ల పాట వెంకటాడెక్కినాడు వన్నెల గౌడే ఓ నా తుమ్మెదో వన్నెల గౌడు ఓ నా తుమ్మెదో తాడెక్కినాడు సక్కని గౌడే ఓ నా తుమ్మెదో సక్కని గౌడే ఓ నా తుమ్మెదో తాడెక్కినాడు కొద్దుల గౌడే ఓ నా తుమ్మెదాల సక్కని గౌడే ఓ నా తుమ్మెదాల తల్లి ఎల్లమ్మ తోడు కలబడి నీళ్ళు ఓ నా తుమ్మెదో కొడబడి నీళ్ళు ఓ నా తుమ్మెదో తల్లి ఎల్లమ్మ తోడు కలబడి నీళ్ళే ఓ నా తుమ్మెదాల కొడబడి నీళ్ళే ఓ నా తుమ్మెదాల గౌండ్ల వానానికి ఎల్లమ్మ వస్తున్నా, గౌండ్ల వానానికి ఎల్లమ్మ వచ్చేనా, గౌండ్ల వానానికి ఎల్లమ్మ వస్తానా, గౌండ్ల వానానికి ఎల్లమ్మ వస్తున్నారా. పద్దల పరిచే గౌడు, పద్దల పరిచే గౌడు, మోకు ముస్తాదు చేతుల పట్టేనా, మోకు ముస్తాదు చేతుల పట్టేనా, తాడు కూడా ఎక్క పట్టేనా, ఎక్క పట్టేనా, తాడు కూడా ఎక్క పట్టేనా, తాడు కూడా ఎక్క పట్టేనా, కత్తులు కూడా నూరా పట్టేనా, కత్తులు కూడా నూరా పట్టేనా, కత్తులు కూడా నూరా పట్టేనా, కత్తులు కూడా నూరా పట్టేనా. ఆ రేణుక ఎల్లమ్మ ముసలి అవతారం మీద పరిచగౌని బయటకు వచ్చింది. ఓ కొడుక ఓ కొడుక ముసలి కొడక కొడక నాకు దూపర ఏమైంది ఏమైంది ఏందో వేనట్టాడ పోనీ గుడ్లు గడ్డేసి కావాలి ఏర్పడతలేదు అనుకుంటున్నా కొడక. ఓ కొడక నాకు దూపు అవుతుంది, కొంచెం కళ్ళు పోయినాయన. ముసలి మేము భయం నువ్వు ముసలానే నీకు భయం భయం పో, నువ్వు ఇక రానరా కొడక. ముసలుల దగ్గరనే ముళ్ళు ఉంటుంది, ఐశ్వర్యం దగ్గరే ఉంటుంది. ముసలుల దగ్గరనే పెంచిన పైసలు ఉంటాయి, ముళ్ళకు ముళ్ళే. మనవరాళ్లకు దాచి పెడతారు, మనవరకు దాచి పెడతారు. కొడక బొడ్డ సంఖ్యలో నాకు పైసలు ఉన్నాయి, ఇత్తగాని కొద్దిగా కళ్ళు మొగిలి భావన ఎక్కడ మీ మొగిలి భావన బాంబర్ది వెళ్తున్నాడు కొడక. రేవు కచ్చిరా గిట్టి రాని గిట్ట మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీకు మంచి మంచిగా ముచ్చాడు, మంచి ముచ్చాడు. ఓ కొడక బోనాలు ఉడుకుతా ఏం కాదు, సిలిండర్ కొడక. కళ్ళు పోయామంటే నిజ రూపం అన్నది గిక్కనే కనబడుతుంది. ఇదిగోండి చూడు, ఇది
పసుపు ఇంకో ఇండ్లెత్తాం ఇండ్లు వేసిన ఏది కదా. ఒకవేళ మీ ఊరి లోపల నిజంగా దేవత ఉంటే అంటే నిజా రూపం కనబడుతుంది, లేకపోతే లేదు. మీరు సూత వేసుకోవచ్చు, అండ్లు ఏమన్నా కానీ పీరు కావచ్చు అని మీకు మహిమ మరి అది ఉంటుంది ఇది ఉంటుంది డౌట్. ఇంట్లో ఏమి ఉండదు, మహిమ తోటి ఆ కన్నతల్లి నిజా రూపం మీద ఉంటేనేమో నీళ్ళ మీద కనబడుతుంది, లేకపోతే కనబడదు. అట్లుంటేనే కనబడుతుంది. మీరు చూస్తా అంటే మీరు చేస్తాం, లేకపోతే ఉడకయ్య అని అనుకోప్పుడు ఉడుకుతాయి. ఆగో రేణుక ఎల్లమ్మ పద్దెళ్ళ పరిసగం దగ్గర వస్తే దెబ్బలన్నా కొట్టావట్టి రామా పద్దెళ్ళ పరిసగం దెబ్బలు కొట్టిండు. ఆ ఏడుదల్ల ఇళ్ళగౌడ దగ్గర పోతుంటే ఏడుదల్ల ఇళ్ళగౌడ దెబ్బలు కొట్టిన రేణుక ఎల్లమ్మను. ఇద్దరు దెబ్బలు కొట్టిన భగవంతా, నా కొడుకు కొట్టింది కాక గౌన్లో సూద కొట్టినరా, నా రాత వీధ మన్ను వయ్య, నా గీత వీధ దుమ్ము వయ్య భగవంతా, నేను 100 రోజుల ఉట్టలే 100 రోజుల వెరగలేదా అని ఎడుచుకుంటూ పోతుంటే ఆ కన్న తల్లి భగవంతా పొయ్య తొవ్వ లోపల 3 దళ్ళ ముత్తగౌడు కళ్ళ చూసిండు. శిలశిల రక్తం దునుకుతున్నాయి, రక్తం దునికి వరకు అరే ఆ తల్లిని కొట్టి రూమ్ పెద్దగా ఉండు. బాగు నాకు 3 దాళ్ళే ఉన్నాయి, ఆ యొక్క తల్లికి నేను అందులో ఒక కళ్ళు వస్తానా అని ఆ తల్లిని పిలిచి కూసుండవా అని ఆ మండవ లోపల కూర్చుండబెట్టి ఆకు చేతికి ఇచ్చి కళ్ళు కూడా వయ్యా అంటే రామా, కళ్ళు కూడా వయ్యా అంటే కళ్ళు వస్తున్నాడయ్యో. అయ్యో కళ్ళు కూడా వస్తా ఉంటే బచ్చం పెట్టాలి నానిపోయినంత గజమానబట్టి కళ్ళు లోపల ఎత్తుంటే 7 గంటలు అంపిన కానీ ఎలుకాయ అంత సూద తగ్గుతలేదాట ఆ కళ్ళు. భగవంత నాటి దినము లోపల నడువునొచ్చిందని లేస్తున్నాడు. దేశ వరకు కొడక ఆగో గౌడ పుట్టువాడు పుట్టినప్పుడు ఘనకీర్తి తెచ్చుకోవాలి. కాబట్టి కొడక మీరైనా గాని కొడక అటువంటి చూసిన ఇప్పుడు డిస్కో గ్లాసులు కాబట్టి వెనకటి దినము లోపల బంతి పూసలు పెట్టి కళ్ళు అంపెట్టు గౌడవారు. ఆగో కొడక పెద్ద కడుపోడు ఉంటాడు, చిన్న కడుపోడు ఉంటాడు. మీరు కళ్ళు పోసినప్పుడు గిట్ట తలకాయ ఊపినప్పుడు లేవాలి, అంతవరకు రాక లేవద్దు కొడక అని దేవనార్తి పెట్టిండ్రు. మరి కొడక నా కడుపు చల్ల వడగొట్టినావు కాబట్టి తొరివైన కుండలు మొరివైన కుండలు పట్టుకచ్చుకోమని పెట్టుకోమన్నది.